పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇక నుండి ఓటీటీ సమస్యలు తప్పేలా లేవు. ఎందుకంటే ఓటీటీలో డీలింగ్ చేసుకున్న తర్వాత చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేయాలి. లేకపోతే వాళ్ళు డీల్ను రద్దు చేసుకోవడమే. లేకపోతే ప్రైస్ని సగానికి తగ్గించడంలో చేస్తారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ని అయినా ఓటీటీ సంస్థలు లెక్క చేసే పరిస్థితిలో లేవు. ఒక ఉదాహరణ తీసుకుంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ షూటింగ్లో అక్టోబర్ లోపు పూర్తి అయిపోతుంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చు. కానీ నెట్ఫ్లిక్స్ సంస్థలు ఈ ఏడాది ఎలాంటి స్లాట్స్ ఖాళీ లేవు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది స్లాట్లో అమ్మేశారు. ఫలితంగా సినిమా కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింది. ఇలా ఉంటాయి ఓటీటీ సంస్థల లెక్కలు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఎప్పుడు మొదలవుతాయో తెలియదు, ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఈలోపు నిర్మాతలు సైలెంట్గా ఉండరు కదా, ఓటీటీ రైట్స్ని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విడుదల తేదీకి ఖచ్చితంగా వచ్చేయాలి. 1-2 సార్లు వాయిదా పడినా ఓర్చుకుంటారు. కానీ అసలు సినిమా వస్తుందా లేదా అనే పరిస్థితి ఉంటే వాళ్ళందరూ డీల్ని కొనసాగిస్తారా చెప్పండి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ని భారీ రేట్కు 2023వ సంవత్సరంలోనే నిర్మాత అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మేశారు. అప్పటికి సినిమా కేవలం 20% మాత్రమే పూర్తయింది. డిజిటల్ రైట్స్ని అమ్మిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. దాదాపుగా ఏడాదికి పైగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో అమెజాన్ ప్రైమ్కి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది అనే నమ్మకం లేదు. అందుకే డీల్ని రద్దు చేసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సంస్థ హరిహర వీరమల్లు సినిమాని కూడా కొనుగోలు చేసింది. ఈ సినిమా ఎన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మే 9న కూడా విడుదల అవ్వదు అని తెలియడంతో ఈ నెల విడుదల కాకుంటే డీల్ని రద్దు చేసుకుంటాము అని వార్నింగ్ వచ్చింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో రీసెంట్గానే షూటింగ్ని పూర్తి చేశారు. ఈ నెలాఖరున కానీ లేదా జూన్ 12న కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా డేట్స్ని కేటాయించాడు అని టాక్ ఉంది. జూన్ నుండి 50 రోజుల పాటు నాన్ స్టాప్గా ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు.